Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల కళ అమరావతి రాజధాని. ఈ రాజధానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఈ తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై కొన్ని మాటలైతే చెప్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవసరం లేదు, దేశానికి ఉంటే సరిపోతుందంటున్నారు. అదేవిధంగా రాజధాని కావాల్సి వస్తే మావిగన్ అనే కొత్త రాజధానిని పెడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ప్రజలకి కావాల్సింది మావిగానా లేకపోతే అమరావతియా? ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చూసుకుంటే ముఖ్యంగా అమరావతిని రాజధానిగా అయితే కేంద్రం ఆమోదించింది సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదైనా అభివృద్ధి చెందాలంటే రాజధాని అనేది అవసరం ఖచ్చితంగా. అది రాష్ట్రమా, దేశమా, లేదంటే జిల్లా కేంద్రమా, దేనికైనా, లేదా మండల కేంద్రం. మనకి మండలాలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి, రాష్ట్రం ఉంది, ఆ తర్వాత దేశం ఉంది. మండలానికో మండల కేంద్రం ఉంటుంది, జిల్లాకో జిల్లా కేంద్రం ఉంటుంది, రాష్ట్రానికో రాష్ట్ర కేంద్రం ఉంటుంది, దేశానికి ఒక రాష్ట్ర కేంద్రం, దేశ కేంద్రం ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ కేంద్రం అవసరం అనేది మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీగా దేనికైనా ఒక పరిపాలనా కేంద్రం ఉండాలి. ఆ కేంద్రం కూడా రాష్ట్రానికే, రాష్ట్ర ప్రజలకి, అన్ని ప్రాంతాలకే అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అది రాష్ట్రం మధ్య ప్రాంతంలో ఉంటేనే మంచిదనేది మా అభిప్రాయం. సో చూసుకుంటే ఇప్పుడు అమరావతిని రాజధాని చేయాలని 2014 నుండి కూడా ఒక ప్రణాళిక అయితే నడుస్తుంది. కానీ 2019 నుండి ప్రభుత్వం మారడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి కాకుండా 3 చోట్ల రాజధాని పెడదాం అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అయితే కేంద్రంగా రాజధానిగా అయితే కేంద్రం ద్వారా ఆమోదించబడింది సార్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు అమరావతి రాజధాని వద్దు, మనకి ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలుపుకుంటూ ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేద్దాం, దాని పేరే మావిగాని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే గతంలో 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని పేరు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఏమైందంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇది మెయిన్. వీళ్ళంతా గందరగోళం, ప్రజలు గందరగోళం పెడతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కూడా ఇది గందరగోళంలో పడిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా మావిగన్ అనే ఏదో కొత్త పథకం ఆయన పెడతా ఉన్నారు. మరి ఆయన 5 సంవత్సరాల కాలంలో దాని గురించి ఆలోచించుండి గతం కంటే, అమరావతి కంటే మావిగన్ బాగుండేదని చెప్పేసి ఒక ఆలోచన చేసుంటే ఆయన మాటలకు కొంత విశ్వసనీయత ఉండేది. కానీ ఆయన పరిపాలనా కాలంలో అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నం నుంచి పరిపాలిస్తానని చెప్పేసి, లేదంటే 3 రాజధానుల బిల్లు అని చెప్పేసి కూడా 3 రాజధానులు కూడా తీసుకురావటం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానులు లేదు, ఒక రాజధాని లేదు. సో అటువంటి 5 సంవత్సరాల కాలంలో లేకపోవడం జరిగింది. అంతేకాదు శాసనమండలిలో 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మా ఎమ్మెల్సీలు 5 కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధాని ఉండాలని చెప్పి ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసి అమరావతి వైపు నిలబడినటువంటి పరిస్థితి కూడా మా పీడిఎఫ్ ఉంది. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడితే బాగుంటుందని చెప్పి, ఏదైతే 14 to 19 మధ్య కాలంలో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అమరావతి రాజధాని గురించి శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అమరావతి రాజధానికి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది, మద్దతు ఉంటుందని చెప్పి శాసనసభలో చాలా ప్రతిపక్ష నాయకుడిగా చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ ఎన్నికైన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానుల పేరు చెప్పి కనీసంగా ఏ వైపుని కూడా 3 చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి పరిస్థితి లేదు. పైగా విశాఖపట్నంలో అది పర్యాటక కేంద్రంగా ఉన్న రిషికొండనే తొలగించి అక్కడ ఏదో పెద్ద భవంతిని కట్టారనే రావటం కూడా జరిగింది. ఏదేమైనా రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండాలా, అందరికీ అందుబాటులో ప్రజల యొక్క పరిపాలనకే సౌలభ్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు 3 రాజధానులు ఏం చెప్తా ఉన్నారంటే పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి. ఆ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు అని చెప్తున్నారు. అంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధాని 3 భాగాలు చేయటం అనేది కాదు. వాళ్ళ యొక్క అధికారాలనే ఇటు జిల్లాలకి, పంచాయతీలకి అధికారాలను బదలాయించడాన్ని పరిపాలన వికేంద్రీకరణ అంటారు. దాన్ని పక్కన పెట్టేసి 3 రాజధానుల పేరు చెప్పి దాని పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి ప్రజల్ని గందరగోళంలో పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాను. చూసుకుంటే ఇప్పుడు అమరావతి రాజధానికి సుమారుగా రాజధానికి డెవలప్మెంట్ చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. అదే మావిగన్ అనేది మనం డెవలప్మెంట్ చేసుకుంటే 10%
అమౌంట్‌తో అయితే పూర్తయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా అమరావతిని డెవలప్‌మెంట్ చేయడానికి 2,00,000 కోట్లు అవసరం పడుతుందంటారా సార్? ఖచ్చితంగా అంత అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే రాజధాని ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న అమరావతి అవ్వకపోవటానికి కూడా కారణం అదే. వేలాది ఎకరాలు మంచిగా పండే పంటలు ఉన్నటువంటి పొలాలనే రైతుల దగ్గర తీసుకుని దాన్ని అమరావతి అని చెప్పేసి ఈ రోజున చాలా పొలాలను కూడా పంట పండే పొలాలను కూడా తీసుకుని చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనేది, ఎక్కువ ఎక్స్‌పెన్సర్ పెట్టడం, ఎక్కువ పొలాలను ఎక్వైర్ చేయటం ఇది కరెక్ట్ కాదనేది పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మా అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతి ఉండాలని అనుకుంటేనే ఆ అమరావతిని అభివృద్ధి చేయాలంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన ప్రజలు, మన సంస్కృతి, మన సంప్రదాయం, మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్థాయికి తగినటువంటి అమరావతి ఉండాలి తప్ప సింగపూర్ అనో, అమెరికానో, లేకపోతే ఇంకొకటనో ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి లేని దాన్ని మనం పెట్టుకుని ఆ వైపు వెళ్తే ఉన్నదాన్ని కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అందుకని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా చెప్పేది ఏంటంటే మన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా, మన ప్రజలకే సౌకర్యాలు వచ్చే అనుగుణంగా ఉన్నటువంటి దాన్ని లిమిటేషన్లోనే దాన్ని అమరావతిని తీసుకురావాలి తప్ప అవసరమైతే మరింత అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని మరింత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రాజధాని కావచ్చు, మరొకటి కావచ్చు, అభివృద్ధి అనేది మనం అదేదో ఆర్టిఫిషియల్గా అభివృద్ధి చేసే పరిస్థితి కాకుండా ఒక రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత దాని వైపు ప్రజలు అక్కడికి వలస వచ్చి నివాసం ఉంటూ అది సెల్ఫ్ సస్టైన్డ్గా డెవలప్ అవ్వాలి తప్ప, అంటే దానికి అది డెవలప్ అయ్యాలి తప్ప. ఉదాహరణకు హైదరాబాద్ ఉంది. హైదరాబాదు ఇప్పుడున్నటువంటి హైదరాబాదు అప్పుడు ఒకేసారి ఏర్పాటు చేసింది ఏమి కాదు. అది నెమ్మదిగా డెవలప్ అవుతూ అది ఎక్స్టెన్షన్ అయింది. ఆ విధంగా అభివృద్ధి చెందితే అది నిజమైన అభివృద్ధి తప్ప ఆర్టిఫిషియల్ అభివృద్ధి అనేది రాష్ట్ర అభివృద్ధికి కూడా సరైనది కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి రైతుల నుంచి అనేక వేల ఎకరాలు ఎక్వైర్ చేయడం కూడా కరెక్ట్ కానేదని మేము పీడీఎఫ్గా చెప్తా ఉన్నాం. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సరిపడగా భవనాలు కానీ, సరిపడగా ల్యాండ్ ఎక్వైర్ కానీ చేస్తే మనకి బాగుంటుంది అనేది నా పీడీఎఫ్ ఎమ్మెల్సీ లెక్క అభిప్రాయం. సార్ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం కూడా వాళ్ళ విజన్ చూసుకుంటారు రాజధాని విషయంలో సుమారుగా చాలా ఏళ్ళు పట్టే విధంగా ఉంది. అంటే వాళ్ళ విజన్ చూసుకుంటే రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా మరి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అంటే ప్రస్తుతం అయితే రాజధానిగా ఆమోదించబడింది అంతే కేవలం. కానీ యువతకి కానీ లేకపోతే కంపెనీలు రావడానికి కానీ ఉద్యోగ అవకాశాలు అందరికి కూడా ఎన్ని ఏళ్ళు పట్టే అవకాశం ఉంది సార్? అంటే వాళ్ళ విజన్ బట్టి రాజధాని మొత్తం టోటల్గా పూర్తి అవ్వడానికి. అంటే మన వాళ్ళు చెప్పేది ఏంటంటే 2047 విజన్ అని ఏదో చెప్తా ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం విజన్ కావచ్చు, లేకపోతే మన వాళ్ళు చెప్పే విజన్ కావచ్చు, 47 అని చెప్తా ఉన్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2020 విజన్ అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఆ విజన్లు తీసుకొస్తున్నారు కానీ ఆ విజన్లు ఎక్కడ అమలైనట్టయితే మనం చూడలేదు. మనం విజన్ పెట్టుకుని ఇప్పటి వరకు అభివృద్ధి చేయటం అని ఒక ప్రణాళిక లేదంటే ఒక ఎయిమ్ పెట్టుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం కరెక్టే. కానీ అనుకున్న మన స్థాయికి తగ్గట్టున్నటువంటి గోల్ పెట్టుకుంటేనే దాన్ని మనం సక్సెస్ కాగలుగుతాం. అంటే ఉదాహరణకి మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, నేను ఒక ఉద్యోగంగా ఉన్నాను, నాకు జీతం వస్తుంది, జీతాన్ని బట్టి నేను లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ నేను కట్టుకోగలను, దాని ప్రకారం తీసుకున్నటువంటి లోను దాని ప్రకారం ఇల్లు కట్టుకుంటే అది కంప్లీట్ అవుతుంది, దాంట్లో గృహప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం తీసుకున్నటువంటి రాజధానిని మనం కట్టుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా ఎదరికెళ్తాం. ఎప్పుడైతే రాజధాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తయిందో ఆటోమేటిక్గా అక్కడికి కంపెనీలు రావటం కావచ్చు, లేదా వివిధ కుటుంబాలు అక్కడికి వలస రావటం కావచ్చు, వాళ్ళ జీవనోపాధి కోసం ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అది మన విజన్ పెట్టేసుకుని లేని దాన్ని భారం పెట్టేసుకుని ఆ విధంగా ఎదరికెళ్తే అది ఎప్పటికవుతుంది అనేది కలగానే మిగిలిపోయే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా మరొకసారి పునరాలోచించి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులు ఏంటి, మనకి ఏం కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎన్ని కంపెనీలను మనం తీసుకురాగలుగుతున్నాం, మన అభివృద్ధికి మనం ఏం చేయగలుగుతున్నాం, ఆ పరిధికి సరిపడగా రాజధాని తీసుకొస్తాం. ఎందుకంటే మనకున్న 13 జిల్లాలే. ఓకే, మనం దాన్ని విడగొట్టి ఇప్పుడు 26 జిల్లాలు కావచ్చు, లేదా 28 జిల్లాలు కావచ్చు. కానీ పరిధి చూస్తే 13 పాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల పరిధికి ఎంత రాజధాని అవసరమా అనేది ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారో, లేదంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ చేత ప్రశ్నించుకోకుండా మన స్థాయికి సరిపడగా, మన ఆర్థిక పరిస్థితికి సరిపడగా, మన నిరుద్యోగ యువతకి మనం ఏం కల్పించాలనుకుంటామో దానికి సరిపడగా ఇవ్వాలి తప్ప ఏదో పరిశ్రమలకో లేదా పెట్టుబడిదారులకో లేదంటే ఇతర కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలకి అనుగుణంగా రాజధాని కాదు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, కార్మికులకి, నిరుద్యోగులకి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కేంద్రంగా చేసుకుని ఆ రాజధాని నిర్మాణం చేయాలి. కానీ నేను అనుకుంటాం ఏంటంటే ఈ రాజధాని నిర్మాణం కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారుల కంపెనీలకి వాళ్ళకే అనుకూలమైనటువంటి రాజధాని నిర్మిస్తున్నట్టుంది. ఇది మొదలకే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఆటోమేటిక్గా మనకి అనుకూలంగా నిర్మాణం చేస్తే ఆటోమేటిక్గా అన్ని మన దగ్గరికి వస్తాయి, ఆటోమేటిక్గా అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ఆ వైపు ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. చివరిగా అంటే ఇప్పుడు చాలామంది అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అంటే వారి కుటుంబంలో చదువుకునే యువత అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కానీ రాజధాని కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా
రాజధాని ఎప్పుడు రెడీ అవుతుంది, మాకు ఉద్యోగ అవకాశాలు రావాలంటున్నారు. కానీ మీరు చెప్తున్న బట్టి ఇంచుమించుగా 20 ఏళ్ళు దాటేయచ్చు మనకి రాజధాని ఏర్పడిన తర్వాత ఉద్యోగం. మరి అప్పటిదాకా యువతకి మరి పరిస్థితి ఏంటి సార్? మరి యువతని ఏ విధంగా, మరి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగం ఏ విధంగా తగ్గిస్తే బాగుంటుంది ప్రభుత్వం? ఖచ్చితంగా. అప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఆ నిరుద్యోగ యువతనే ఆధారంగానే మనకిచ్చినటువంటి భూములు, అన్ని భూములు తీసుకుంటాం కూడా కరెక్ట్ కాదు. మనకు సరిపడగా కావాల్సినటువంటి భూముల్ని సేకరిస్తే వాళ్ళకి సరిపడగా మనం పునరావాస కేంద్రాలు కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు తలకు మించిన భారం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ పాపం ఆశగా ఎదురు చూస్తారు. మరి చెప్పింది అదే కదా, మేము మీ దగ్గర పొలాలు తీసుకుంటే మీ భవిష్యత్తుని మేము తీర్చిదిద్దుతాం, బంగారు భవిష్యత్తుని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న విజన్ చూస్తే ఇప్పుడైతే అయ్యే పరిస్థితి కనపట్లేదు. ఏదో సింగపూర్ రాజధానో లేకపోతే అమెరికా రాజధానో, ప్రపంచ స్థాయిలో మెరుగైన రాజధానో, ఆ రాజధాని మనకు కాదు. మనకు కావాల్సింది మన రాష్ట్ర ప్రజలకే, మన రాష్ట్ర ప్రజల నిరుద్యోగులకి, మన రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి సమాజానికి, ప్రజలకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి ఆధారపడే విధంగా ఆ రాజధాని ఉండాలా. కానీ మీ వాళ్ళు పెట్టున్నటువంటి ఎక్వైర్ చేస్తున్నట్టు భూములు చూస్తూ ఉంటేనే ప్రజలకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. మొత్తం పెట్టుబడి అంతా మరలా హైదరాబాద్లో పెట్టినట్టు ఎలాగైతే మనం ఈ విధంగా నష్టపోయామో, ఇన్ని ఎకరాలు సేకరించిన తర్వాత వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా అక్కడే ఖర్చు పెడితే మిగిలినటువంటి ప్రాంతాలు ఎక్కడా వెనకబాటు పడతాయనే ఆలోచనలు కూడా ఈ రోజున మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి, మీరు చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి రైతులు, ఏదైతే పొలాలు ఇచ్చినటువంటి యువత కావచ్చు, రైతులు కావచ్చు, మా బెనిఫిట్స్ ఏంటని ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆ వైపు ఆలోచించాలంటే మన లిమిటేషన్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు తగ్గించుకోండి. ఇప్పటికైనా దాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఎక్వైర్ చేసే పరిస్థితి కాదు. ఉన్న దాంట్లో మనం కావాల్సినటువంటి రాజధాని నిర్మించుకుంటే మనకు ఎవరైతే మన మీద ఆధారపడిన వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే మనకి రాజధాని శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో చట్టం జరిగింది కాబట్టి అటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు రావడానికి భయపడతా ఉన్నాయి. అంటే నెక్స్ట్ మళ్ళీ రాజధాని ఉంటుందా లేదని భయపడతారని చెప్పి వార్తలు కూడా వస్తాయి. కాబట్టి ఒక శాశ్వత రాజధాని పార్లమెంటు ఆమోదించింది కాబట్టి, అటువంటి పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఉంది కాబట్టి మనకి కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ ఏదైనా తగి జాగ్రత్తలు తీసుకుని మన స్థాయికి తగ్గట్టు చేసుకుంటే మంచిదనేదే నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బిందువుగా అయితే అమరావతిని రాజధానిగా ప్రకటించడం అయితే చాలా సంతోషకరమైన విషయం. కానీ ఆ రాజధాని అన్ని లక్షల కోట్లు పెట్టడం అనేది సరైనది కాదు. కానీ అదేవిధంగా రైతుల దగ్గర నుండి ఎన్నో లక్షల వేల ఎకరాల భూమిని అయితే తీసుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మావిగిననే కొత్త రాజధాని పెడదాం అంటున్నారు. కానీ గతంలో కూడా ఆ 3 రాజధానులు పెట్టిన సమయంలో మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీ నుండి కూడా ఎంతో పోరాటం చేసి దాన్ని అయితే విరమించినట్టు చేశామని చెప్పేసి ఎమ్మెల్సీ గోపిమూర్తి చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, భీమవరం.